హాయ్ అండి. నేను మీ ఇందిరారెడ్డి బీ కీపర్‌ని తెలంగాణలో. మనం అసలు ఈ ఫ్లవర్స్ మీదకి బీస్ బటర్‌ఫ్లైస్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఎందుకు అట్రాక్ట్ ఎలా ఎందుకు అట్రాక్ట్ అవుతాయో మీకు తెలుసా? ప్రతి ఫ్లవర్ వాటికి ఎంతో బ్యూటిఫుల్‌గా దాని కలర్, దాంట్లోపల ఉన్న పొల్లెన్ గ్రెయిన్స్, దాంట్లో ఉన్న నెక్టర్, దానికున్న మంచి స్మెల్. సో, ప్రతి ఆర్గానిజం, ప్రతి క్రియేచర్ వాటిని సంతత ఉత్పత్తి కోసము అవి రీప్రొడక్షన్ అనేది జరగాల్సిన అవసరం ఉంటుంది. సో, అలాగే ఫ్లవర్స్ వాటికి అవి కలవలేవు కాబట్టి వాటిలో ఉన్న స్మెల్, కలర్, వాటిలో ఉన్న పుప్పొడి, మకరందం వీటి నుంచి ఈ పాలినేటర్స్‌ని అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ఈ పాలినేటర్స్ అంటే మెయిన్‌గా ఈ హనీ బీస్, యాంట్స్, వాస్ప్స్, మనకి బటర్‌ఫ్లైస్, బర్డ్స్ ఇవన్నీ కూడా వాటికి ఆహారం ఇందులో ఉన్న నెక్టర్ అంటే మకరందము, అలాగే పుప్పొడి. సో, ప్రతి పువ్వులో గూడా మనకి ఈ పొల్లెన్ గ్రెయిన్స్ అంటాం. పుప్పొడి రేణువులనేవి ఉంటాయి. సో, ఈ పొల్లెన్ గ్రెయిన్స్ అనేవి మనకి అంటే బైసెక్షువల్ ఉంటుంది, యూనిసెక్షువల్ ఉంటుంది. సో, అంటే యూనిసెక్షువల్ అన్నప్పుడు మనకి ఒక చెట్టు అంటే మొగ చెట్లు వేరే ఉంటుంది. ఇంకో చెట్టు నుంచి ఆ పొల్లెన్ గ్రెయిన్స్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సో, అలా ఈ హనీ బీస్ మేజర్‌గా ప్లే చేస్తాయి. వాటి కారణము ఏంటి అంటే, ఆ హనీ బీలో ఒక 2,000,000 హెయిర్ వాటిలో ఉన్న స్టాటిక్ అంటే కళ్ళతో సహా వాటికి మొత్తము వాటిలో ఉన్న వెంట్రుకలకి స్టాటిక్ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఈ పొల్లెన్ గ్రెయిన్స్ వాటి బాడీకి అతుక్కుపోతాయి. సో, అలా అతుక్కుపోయినప్పుడు ఒక పువ్వు నుంచి ఇంకొక పువ్వు, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్ళినప్పుడు ఈ పుప్పొడి రేణువులు మేల్ యాంథర్ నుంచి ఫీమేల్ స్టిగ్మాకి ఇవి క్యారీ చేస్తాయి. సో, ఆ జరిగిన క్రమంలో ఈ ఫర్టిలైజేషన్ అనేది జరిగి వాటి విత్తన ఉత్పత్తి అనేది జరుగుతుంది. అలాగే సేమ్ చెట్టులో, సేమ్ ఫ్లవర్‌లో కూడా ఈ మేల్ యాంథర్ నుంచి ఫీమేల్ స్టిగ్మాకి క్యారీ అయ్యి కూడా ఈ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో, ఈ క్రమంలో ఈ బీస్‌కి వీటికి ఇవి ఆహారం. సో, మనకెట్లయితే ప్రోటీన్ అవసరమో మన ప్రోటీన్ కోసం ఎగ్స్, మీట్, పప్పు దినుసులు ఇవన్నీ మనం తింటాము. అలాగే ఈ కీటకాలన్నిటికి గూడా వాటికి ప్రోటీన్, వాటికి బాడీ బిల్డింగ్‌కి, వాటి పిల్లలు ఫుడ్, వాటి పెరగడానికి ఈ పుప్పొడి అనేది వాటికి మేజర్ ఫుడ్. సో, ఈ పుప్పొడి రేణువులు అలాగే ఈ బీస్‌కి ఏ ఆర్గానిజంకి లేని స్ట్రక్చర్ వాటి వెనకాల కాళ్ళకి 2 పొలెన్ సాక్స్ ఉంటాయి. మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ ఫ్లవర్ పొలెన్‌లో ఉన్న కలర్ ఆరెంజ్, పింక్, వైట్ ఇలాంటి కలర్స్ అన్నీ కూడా ఫస్ట్ వాటి వెంట్రుకలన్నిటికి అంటించుకొని అది ఒక రేణువు నుంచి ఇంకో రేణువుకెళ్ళినప్పుడు ఆ పాలినేషన్ అనేది జరుగుతుంది. అలాగే వాటికి కావాల్సినవి అవన్నీ ఒక దగ్గర చేర్చుకొని ఉండలు ఉండలుగా ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ మనం చేసినవి కాదు. వాటికవి ఇలా ఉండలుగా చేసుకొని వాటి వెనకాల కాళ్ళల్లో పెట్టుకొని వాటి హైవ్‌లోకి వెళ్తున్నప్పుడు మేము ఇలా దీన్ని పొలెన్ ట్రాప్ అంటాం. దీన్ని ట్రాప్ అంటే వీటిని ఇక్కడ ట్రాప్ పెట్టి దీనికి ఒక ట్రే ఉంటుంది. సో, ఈ హోల్స్ ఓన్లీ తేనెటీగ వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. సో, అవి లోపలికి వెళ్ళే క్రమంలో వాటి కాళ్ళకి ఉండలు ఉండలుగా కట్టుకొని ఉన్నప్పుడు, ఆ ఈగ లోపలికెళ్ళినప్పుడు ఈ పొలెన్ గ్రెయిన్స్ అనేవి ఈ ట్రేలో పడిపోవటం జరుగుతుంది. సో, ఇలా పడిపోయిన పుప్పొడిని మేము కలెక్ట్ చేసి వీటిని ప్రాపర్‌గా ఈ పొలెన్ డ్రైయర్‌లో పెట్టి డ్రై చేసి మాయిస్ట్ రిడక్షన్ చేసి ఏదైనా కూడా మాయిశ్చర్ ఉన్నప్పుడు, తేమ ఉన్నప్పుడు అవి తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. సో, మనం బాగా దీన్ని డ్రై చేసి ఇలా బాటిల్స్‌లో చేసి దాన్ని సీల్ చేసేయడం వల్ల ఎక్కువ రోజులు షెల్ఫ్‌లో ఉంటుంది. అండ్ మనము మన ఆహారంలో ఒక సప్లిమెంట్ లాగా డైలీ మనం వీటిని తీసుకోవచ్చు. సో, ఈ పుప్పొడిలో మనకి 28 వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి. అట్లనే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. లైక్ సి విటమిన్, బి12, ఫ్లావెనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, లిపిడ్స్. సో, ఇవి 40 టైప్స్ ఆఫ్ డిసీజెస్‌ని కూడా మనకి హీల్ చేస్తాయి. సో, ఈ పొలెన్ గ్రెయిన్స్ డైలీ మనము ఒక 250 ఎంజీ తీసుకోవడం వల్ల కొంతమంది 1 స్పూన్ తీసుకుంటారు వాళ్ళ బాడీ తత్వంని బట్టి. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ ప్రోటీన్ కాబట్టి మనము ఎంత ఇంటేక్ చేస్తే మనకి బెటర్ అనేది మనం డాక్టర్‌ని కూడా సంప్రదించవచ్చు. సో, కొంతమంది కెపాసిటీ హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ మాక్సిమం. సో, ఇది తినడం వల్ల మనకి కంప్లీట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇది. మనం ఏదో మందులు తిని తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడము, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేసిన బీ పొలెన్ తినడం వల్ల మనకి ఆర్థరైటిస్ అనేది కంట్రోల్ అవుతుంది.
లివర్ క్లీన్స్ చేస్తుంది. మెయిన్‌గా వెయిట్ లాస్ ఎందుకంటే ఇది ప్రోటీన్. ఇది తిన్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత వాటర్ ఎక్కువ తాగకుండా మనము దీన్ని మనం ఫ్రూట్ జ్యూస్‌లో వేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు సెరియల్స్ తినేటప్పుడు అందులో వేసుకొని తినొచ్చు. సో, అట్లా ఇది తిన్నప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగాల్సుంటుంది. ఎందుకంటే ఇది ప్రోటీన్ కాబట్టి. సో, ఇది తినడం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ మన బాడీకి అందుతుంది. అట్లానే ఫ్లావోనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, బి12, బిసి, సి వైటమిన్ మన లివర్‌ని కూడా క్లెన్స్ చేస్తుంది. ఆర్థరైటిస్‌కి కూడా మంచిది. మనకి మోనోపాజల్ టైంలో కూడా మనకి మైండ్ కాన్సంట్రేషన్ లేకపోవడము, కొంచెము మూడ్ స్వింగ్స్ ఆర్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ మనకి బాడీలో క్రాంప్స్, మనకి కాల్షియం అనేది తగ్గిపోవడము. సో, ఇవన్నిటి అండ్ ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్ మన కరోనా టైంలో ఆర్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి చాలా వరకు రేడియేషన్ చేసి చాలా వీక్ అయిపోతూ ఉంటాము. సో, అలాంటి టైంలో మనం ఇలాంటి బీ పొలెన్ ప్యూర్‌ది అలాగే హనీ కలుపుకొని తినడం వల్ల తొందరగా రికవర్ అవుతారు. ఎందుకంటే మా పేషెంట్స్ అంటే చాలామంది ఇలా కొంచెం వీక్‌గా ఉండి లేసి నడవలేని వాళ్ళు గూడా వచ్చి ఎప్పుడైతే ఈ 2 తినడం స్టార్ట్ చేశారో 1 వీక్‌లో వాళ్ళు అసలు బెడ్‌లోంచి లెగలేని వాళ్ళు గూడా లేసి నడవడం మనం చూడొచ్చు. సో, అంత సూపర్ ఫుడ్ ఇది. సో, అన్ సీజన్‌లో ఇలా కోకోనట్ చెట్ల దగ్గర పెట్టి తీయడము, అలాగే మస్టర్డ్‌లో వస్తుంది, మల్టీలో వస్తుంది. సో, మా దగ్గర మనకి ఇక్కడ ఏపీలో ఎక్కువ కొబ్బరి చెట్లు ఎక్కువుంటాయి కాబట్టి, మనం ఈ కోకోనట్ పళ్ళను బాగా కలెక్ట్ చేస్తాము. అన్నిటికంటే ఇందులో న్యూట్రిషియస్ వాల్యూస్ చాలా ఎక్కువుంటాయి. సో, డైలీ మనం దీన్నొక సప్లిమెంట్ లాగా తినొచ్చు. అండ్ పిల్లలు గూడా మనం పెట్టే ఫుడ్‌లో సగము న్యూట్రిషన్ అనేది ఉండట్లేదు హైబ్రిడ్ సీడ్స్ వల్ల. ఎందుకంటే అవి క్వాంటిటీ ఎక్కువ తింటాం. కానీ మనం న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి ఎంత వరకొస్తుంది? అదే మనము ఇలాంటి ఫుడ్ ఫ్లవర్స్ నుంచి డైరెక్ట్‌గా మనము క కలెక్ట్ చేసినవి కాబట్టి మనకి దాంట్లో ఉన్న వాల్యూస్ మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అని లేకుండా మనం హెల్తీగా ఉండడము, కాన్సంట్రేషన్ పెరగడము, మోనోపాజల్ ఇష్యూస్ ఉన్న మనకి ఎలాంటి విమెన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్, ఆర్థరైటిస్ వీటన్నిటికి కూడా చాలా ఉపయోగకరమైన ఒక మంచి బీస్‌ది ఒక బై ప్రొడక్ట్. సో, ఇది మనం తప్పకుండా మనం ఇంట్లో ఈ బీ పొలెన్ అనేది, హనీ అనేది కలుపుకొని తినడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాము. తొందరగా రికవర్ అవుతాము. ఎలాంటి రేడియేషన్ మన బాడీలో కీమోథెరపీస్ చేసినప్పుడు చాలా వీక్ అయిపోతుంటారు. అట్లానే తెలిసిన వాళ్ళు కూడా చాలామంది దీన్ని యూజ్ చేశారు. వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో, ఇలా డైలీ కొంచెం కొంచెం తినడం వల్ల మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి చాలా మంచిది. సో, దీన్ని హనీలో కలుపుకొని తినొచ్చు. ఆర్ మనం డైరెక్ట్‌గా కూడా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఇలా డ్రైవ్‌గా ఉంటుంది కాబట్టి కొంచెము ఇలా తీసుకొని నోట్లో వేసుకొని తినేసేయొచ్చు. సో, ఇది చాలా స్వీట్‌గా ఉంటుంది కోకోనట్ కాబట్టి. సో, ఎలాంటి అలసటే అనిపియదు. మనం ఎండలో వర్క్ చేసినా కూడా మనం అలసిపోము. సో, ఇలాంటి ఫుడ్ కోసం మీరు ఈ పొలెన్ గ్రెయిన్స్ కోసం మీరు ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ విజిట్ మై వెబ్‌సైట్ ఆన్ sacredhoney.in ఆర్ యూ కెన్ కాల్ మీ ఆన్ 98 660 94472. థాంక్ యూ.